మన ముందైతే బగారా రైస్, చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై అంటారంట ఇక్కడ, ఆనియన్స్, ఇది ఒక కాంబో అనమాట. జస్ట్ 99 రూపాయలకి మాత్రమే ఇది ఇచ్చారు. ప్రాన్స్ ఏడా? ప్రాన్స్ ఇది ప్రాన్స్ అనమాట, బగారా రైస్ విత్ ప్రాన్స్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ప్రస్తుతానికి మేమైతే లీలామహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్లే రూట్ లో బొంతాలమ్మ గుడి పక్కన ఇండియన్ ఆయిల్ కి ఆపోజిట్ లో ఉన్న ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ లో అయితే ఉన్నాం అనమాట. వెళ్దాము. ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చాలా ఫేమస్ అంట, మంచి టేస్ట్ ఉంటుందంట, అదిరిపోద్దంట, అదంట ఇదంట 1.25 చెప్పినాడు. వెళ్ళి మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. నా ఏమైనా స్పెషల్ ఇక్కడ? బగారా రైస్, చికెన్ కర్రీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ ప్రాన్ బిర్యానీ, లివరు, రాళ్ళ గుంటకాయలు, చికెన్ కర్రీ. అది మన దగ్గర టేస్ట్ బాగుంటుంది కదా, ఎలాంటి కెమికల్స్ కానీ, డైలీ ఫ్రెష్ చికెనే వాడతాం. ఆ కాన్ఫిడెంట్ తో చెప్పింది. తిని మీకు సాటిస్ఫై అయితేనే అమౌంట్ పే చేయండి. అవునవును, ఫ్రెష్ చికెన్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్ గా తిరుపతిలో మీరు చూస్తాను కదా, మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు. మెయిన్ మార్నింగ్ మొత్తం ఫ్రెష్ కొట్టుకొని వచ్చి, అందుకే మనది ఎర్లీగా ఉండదు, 12 పైన షాప్ ఓపెన్ అవుతుంది. మనం డైలీ ఫ్రెష్ తీసుకొని వచ్చి మనం ప్రిపేర్ చేసుకొని వస్తాం. మన దగ్గర మధ్యాహ్నం కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫ్రెష్గా తీసుకొని వచ్చి. డెలివరీస్ కూడా ఉన్నాయా? డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మన దగ్గర ఏముంది ఐటమ్స్ చెప్తాను, వాళ్ళకి ఏది కావాలో డెలివరీ చేసి, తిరుపతి సరౌండింగ్ 5 కిలోమీటర్ లోపల అయితే ఈచ్ బిర్యానీ మీరు 20 రూపీస్ చార్జ్ చేస్తాం. జస్ట్ పెట్రోల్ కోసమే. అబౌట్ అని అయితే ఫ్రీ డెలివరీ. ఏమైనా క్యాటరింగ్ సర్వీసెస్ వచ్చి చేయడం కానీ? వచ్చి చేయడం ఏమి ఉండదు కదా. ఒకవేళ బర్త్డే ఫంక్షన్స్ ఇన్ని బిర్యానీలు కావాలంటే మనం చేసి ఇస్తాం. లేదా ప్యాకింగ్ చేసేవండి, బర్త్డేకి ఎవరికైనా పంచాలా, చాలా 2-3 ఆర్డర్లు వచ్చిండాయి. వృద్ధాశ్రమంలో ఇచ్చేయండి అన్నారు. మనం పోయి వాళ్ళకి చెప్పి ఆ పాప పేరు మీద వృద్ధాశ్రమంలో ఇచ్చి ఆ వీడియో తీసి వాళ్ళకి పెట్టారు. ఎంత నా చికెన్ ఎంత? బగారా రైస్ బగారా రైస్ విత్ చికెన్ 100 ఉంది బ్రదర్ మన దగ్గర. ఇప్పుడు గ్యాస్ ప్రైస్ హైక్ ఉంది కాబట్టి 10 రూపీస్ పెంచినాం. ఆ గ్యాస్ ప్రైస్ నార్మల్ అయితే 100 ఉంటుంది. ఓకే. ఇది చికెన్ బిర్యానీ కూడా అంతే 100. గ్యాస్ వల్ల 110. పార్సల్ కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ ఏం లేదు, పార్సల్ కూడా సేమ్ కాస్ట్. ఓకే కదా 4 అదొకటి ఇచ్చి. మనకేముంది. సో ముందుగా అయితే మెల్లిగా మళ్ళీ దుడుచుకోవచ్చులే కానీ ఇబ్బంది లేదు. దమ్ బిర్యానీ పెడతా అన్నాడా? తిందాం, దాంట్లో అన్నీ తిందాము, అన్నీ టేస్ట్ చేద్దాము. ముందుగా అయితే ప్లెయిన్ బగారా రైస్తో టేస్ట్ చేద్దాం. నిజంగా చెప్తున్నాను, బాగుంది. ప్రాన్స్ బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎగ్ వేయలేదు. ఇక్కడ మేబీ బిర్యానీ తీసుకుంటే ఎగ్ వేస్తారేమో, కానీ ఇక్కడైతే మాత్రం ఎగ్ లేదు. షేర్వా వేసారు. ఇది చికెన్ ఫ్రై, బగారా రైస్. షేర్వాతో టేస్ట్ చేద్దాం. షేర్వా అది ఒక లాగున్నది, బాగుంది, కానీ అదేదో టేస్ట్ అబ్బా. సో ఇప్పుడు మనం చికెన్ టేస్ట్ చేద్దాం. లోపల కొంచెం ప్లేస్ కొంచెం ఇబ్బంది అయిపోయింది, సో దానివల్ల బయట రావడం జరిగింది. బయట చాలా వేడిగా ఉందన్నమాట. ప్రాన్స్ విత్ బగారా రైస్ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. నాకైతే సూపర్గా ఉంది, బాగుంది. ముక్క టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ముక్క అయితే చాలా బాగుందన్నమాట, బాగుంది. ఫ్రెష్గా తెస్తారంట. వీళ్ళేమి స్టోరేజ్ ఫ్రిడ్జ్ అనే మాట ఉండదంట. పొద్దున్న వెళ్ళామా, మీట్ తెచ్చామా, వంట చేసామా, అయిపోయిందే, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఈవినింగ్కి పెడతారు. సో ఓనర్ ఏమంటున్నాడంటే టేస్ట్ బాగుంటేనే అమౌంట్ పే చేయండి అంటున్నాడు. ఇది ఒక బిగ్ ఛాలెంజ్ అనమాట ఓనర్కి కూడా. ఈ ఛాలెంజ్లో మ్యాక్సిమం ఓనర్ గెలుస్తాడు, ఎందుకంటే నిజంగా టేస్ట్ బాగుంది. దీని టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 నుంచి 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుందంట.
యాక్చువల్గా నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రాన్స్ కూడా ఒరే నీకు అన్ని ఇష్టం రా, సీ ఫుడ్డే కాదు, నీకు మటన్ అంటే ఇష్టము, చికెన్ అంటే ఇష్టం, నీకు ఏది ఇష్టం లేదే మచ్చా వీడియో మచ్చా మనసులో మాటలంతా పైకి చెప్పొద్దా. లే ఒక మనిషి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్లేట్ అయితే తినొచ్చు. ఏమావా ఫ్రాన్స్ బిర్యానీ అయితే అదిరిపోయింది. ఇతని ప్లేట్ చూడండి, ఎప్పుడు బిర్యానీ అయిపోయింది అంటాడు కదా, మొక్కలు మాత్రం అట్లా ఉంటాయి. ఎముకలు రానియా, ఎముకలకి తేడా లేదు. నీకు గ్రేవీ చూడండి, గ్రేవీ ఉంటుంది, మనం గ్రేవీ తినేదానికి వచ్చినావా. ఏం బా రాములు ఇట్రా, ఎత్తుంది ఫుడ్, నూనె ఎక్కువ పడిపోయిందా. అబ్బా మాట్లాడదాం, వాళ్ళు ఓనర్తో మాట్లాడదాంలే, దగ్గరికి వచ్చి మాట్లాడు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేరుగా అన్నంలోకి వేసేస్తున్నారు. అబ్బా అన్నంలోకి వేస్తే దాన్ని కలుపుకోవాలా దీన్ని కలుపుకోవాలా, అది కూడా పాయింట్. నేను మాట్లాడతా ఆయనతో, రెండు కలుపుకుంటే టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. అది కూడా పాయింటే. వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. ఒకసారి బిర్యానీతో మనం ట్రై చేద్దామా. దమ్ముందా? అంతుందా? ఉంది. ఓకే, సో బిర్యానీతో ట్రై చేద్దాం, అది ఎట్లుందో కూడా చూపిస్తాను. ఏం ఎండలు స్వామి, ఎండల కారిపోతా ఉంది అట్లే. సో గైస్ ఇదేంటి ఇక్కడ చూడు గైస్, ఇట్ట పైకి ఎత్తాను అంతే, అసలు పడిపోతుంది, అసలు ఉండట్లేదు చూడండి, పీసులు అస్సలు ఉండట్లేదు, మామూలుగా లేదు, అసలు వెర్రెక్కిపోతా ఉంది. సూపర్ గా ఉందన్నమాట, టేస్ట్ కూడా ఇంకా మామూలుగా లేదు మామ 1/2 అన్నాను కదా, ఒకే పీస్ ఇచ్చిన. సరేలేరా స్వామి, ప్లేట్ లో పీస్ లేదు మామ. సరేలేరా స్వామి, చూడండి గైస్, సేరువా కూడా కొంచెమే వేసాడు, కానీ ఓకే దో నీ భాగం నా భాగం. ముందుగా ప్లెయిన్ రైస్ ఇద్దాం. అబ్బా వేడిగా ఉందిరా భయంకరంగా. బిర్యానీ ఎంత అంటారా? 99. 99. ఓకే బాగానే ఉంది. గ్రేవీతో టేస్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఆనియన్తో టేస్ట్ చేద్దాం. ఆనియన్ ఇవన్నీ వేసుకొని అబ్బా బాగుందా బచ్చా? నాకైతే ప్లెయిన్ రైస్ తింటే ఏమంత నచ్చలేదు. ప్లెయిన్ రైస్ విత్ గ్రేవీతో తింటే పర్లేదు, బాగుంది. విత్ పీస్తో తిందాం. ఇప్పుడు పీస్ అయితే భయంకరంగా ఉడికిపోయి కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. పీస్, ఆనియన్, బిర్యానీ, గ్రేవీ అన్నీ ఉన్నాయి దీంట్లో, చెక్క, లవంగం, లవడ, సారీ ఏమమ్మో నాలుక కంట్రోల్ తప్పుతా ఉంది. పీస్ తిని చూస్తాము. సూపర్గా ఉంది. మేము అక్కడే తిని ఉండొచ్చు, కాకపోతే అక్కడ లోపల కొంచెము చిన్న ప్లేస్, ఎండ, అప్పటికి మేము పక్కన ట్రై చేసాం కానీ మా వాళ్ళకి కావట్లేదు, అందుకే లోపలికి వచ్చి చేసి వేసుకునేసాం. కిషోర్ గారు నాతో పోటీకి వచ్చాడు. ఇది నేను ఎంత మాట్లాడుతున్నా ఎవడు ముందు తింటాడు అనేది కాన్సెప్ట్. కిషోర్ గారు మెల్లిగా లాగిచ్చేస్తున్నాడు. ఏం బా కిషోర్, నాతోనే పోటీయా? లేదు మామ, బిర్యానీ తినడంలో నీకు సాటి ఎవడు లేడు మామ, నా ముందే చెప్పాను. ఎందుకంటే నాకు ఇప్పుడే టైట్ అయిపోతా ఉంది. మాట ఇచ్చామంటే పోటీ లాస్ట్ వరకు ఉండాలా, మన ముద్ద తెలుసు కదా. సో గాయస్ ఇట్లా తినాలా, సరేనా? కొంచెం ఎత్తుకోకూడదు. బా గ్రేవీతో అయితే అదుర్స్, ఓన్లీ ప్లెయిన్ రైస్ అయితే అంత కనెక్ట్ కావడం లేదు. గ్రేవీ కూడా ముద్దగా ఉంటే పెద్దగా బాగాలేదు, కానీ లైట్ గ్రేవీ, అన్ని లైట్గా టచ్ ఇచ్చి తింటూ ఉంటుంది. నా సామిరంగా మామ ఇంత పెద్ద ముద్ద ఎత్తుకోరా, ఇంత ఎత్తుకో, చూపించు. ఒకటి చూపించు, ఒక ముద్ద, పెద్ద ముద్ద ఎత్తు, పెద్ద ముద్దరా, ఇంకా పెద్ద ముద్ద, నా ముద్ద చూడండి. సో చేస్ నాకైతే సరిపోయింది. ఇప్పుడే సరిపోయేదంతా అలా తినేయాలి నువ్వు ఎట్టైనా కానీ. పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది గైస్. నా మంచి పని అయిపోయింది. అదో రాముడు వస్తున్నాడు.
అన్యాయంగా ఏం లేదు, దానికి న్యాయం చేస్తాడు. వాళ్ళు అంటే బాగా తినే వాళ్ళకైతే కొంచెం క్వాంటిటీ తక్కువగానే అనిపిస్తుంది, కానీ ఒక మనిషి జనరల్గా తినచ్చు. మేమంతా కూడా దుమ్ము తింటాం కాబట్టి మేము రెండోసారి కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. సో మా రాములు చూడండి ఆడ 99కి వర్తేనా? తినుబా, ఇంకా తింటా అంటావు నువ్వు. పెద్ద నోరు ఒకటి వేసుకొని ఎంతసేపు తినాలి ఒక మగోడా? తినాలంటే ఈ విధంగా పూర్తిగా తినాలి. ప్లేట్ చూపి మొత్తం తిను, క్లీన్ చేయి. ఏదో లాగి వదిలేసి అది పూర్తి అయిపోయింది. అట్లా అన్నం పరబ్రహ్మం, వేస్ట్ చేయకూడదు. తిండ్రా మళ్ళీ చూసి చాలు, కానీ మొత్తం ఊర్చేసాడు బా కిషోర్ అయితే. ఒక చిన్న రవ్వ కూడా మనోడు బిల్లు పే చేయాల్సిందే. గదు నువ్వు తినేదే. న్యాయం చేసా, తినే. అట్ట కాకపోతే వచ్చేటప్పుడు ప్రాన్స్ ఉండే ప్లేట్ నా చేతికి లేదే. హోరాడా మా జీవితం. నేను తిన్నరా ఆయన స్వామి బయట. మామా నీకు ఒక విషయం చెప్పేదా? చెప్పు. ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ కాదు నా దృష్టిలో. ఫ్రాన్స్ కాదు, ప్రాన్స్. అది ఫ్రాన్స్ కాదు నా ఫ్రాన్స్ కాదు నా దృష్టిలో ప్రాణం. జీని మామా, అందుకే ప్లేట్ ఇలా అంతే. అది అంటే నాకు అర్థం కాల. అంటే నీకు ప్రాన్స్ అంటే అంత ఇష్టమా? ఎస్. ప్రాన్స్ స్పెల్లింగ్ చెప్పా. అవన్నీ అడగద్దు. మొత్తానికి పరిపూర్ణంగాను బాగా బాగా దుమ్ముగా తిన్నాము. నా ఒక అభిప్రాయం ఏంటంటే బాగుంది. 99-100 రూపీస్కి ఆ టైప్ ఆఫ్ బిర్యానీ, అంత క్వాంటిటీ అంత క్వాలిటీ ఓకే. మనం దాని మించి ఎక్స్పెక్ట్ చేయాల్సినంత అవసరం లేదు. మంచిగానే ఉంది అని నా అభిప్రాయం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వద్దాం. అంటిల్ దెన్ బాయ్.